నిజంగా సోదరి మధుప్రియ గంగతో వాళ్ళ పాటలు వినాలని అందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి ముందుగా వాళ్ళిద్దరు కూడా చెరో పాట మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మీరు మాట్లాడినాక మళ్ళీ వాళ్ళు పాడతారు. ఏం కాదక్క, పాట తర్వాత అక్క ఉంటుందక్క. మధుప్రియ గంగ ఇద్దరు కలిసి పాడతారా, వేరు వేరు చెరొక్క పాట పాడతారా? పాడండి. హలో చెక్ అమ్మ, పాడమంటారా? అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే తెలంగాణలో ఉన్న, ఇప్పుడు కూడా గింతే ఉన్నాక, తెలంగాణలో ఉన్న శక్తి అంతా, తెలంగాణ ప్రాణం అంతా ఈయన ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూడడం. సబితమ్మని హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చూసినా, మధ్యలో చూసుకుంటూ వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూడడం, వేదిక మీద పెద్దలందరినీ కూడా చాలా సంతోషంగా ఉంది. నేను చాలా ఇన్స్పైరింగ్గా తీసుకునే వ్యక్తులలో సబితమ్మ ఒకరు. అండ్ ఉమక్క నిన్న ఫోన్ చేసి రావాల చెల్లి అనగానే ఖచ్చితంగా వస్తాక అన్న. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ భవన్లో అడుగుపెట్టిన ఇవ్వాలి. నేను చాలా సంవత్సరాలు అయింది. ఎప్పుడో చిన్నప్పుడు టీ న్యూస్లో, రాజ్ న్యూస్ ఉన్నప్పుడు నేను టీ న్యూస్లో పనిచేస్తుండే. అప్పుడు నేను జాబ్ చేస్తుండే 9th క్లాస్లో. సో అప్పటి నుంచి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక్కరోజు మన రోజు అంటే నేను నమ్మగానే ప్రతిరోజు మన రోజే. సో మీ అందరి కోసం నిజంగా నిన్న ఒక స్పీచ్ విన్నా, రామన్నది, కేటీఆర్ అన్నది. చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయింది. ఏంటంటే నేను నా నిజ జీవితంలో నేను నమ్మే ఒక పాయింట్, ప్రతి ఒక్క ఆడపిల్ల నమ్మాల్సిన ఒక పాయింట్, ఎవరమైనా ఏ ఆడపిల్లైనా ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉంటే తప్ప మనం బతకలేమనేది చాలా నిజమైన పాయింట్. నేను చాలా నమ్మే పాయింట్ అది. అందుకే అంటాం, నీకేమి తక్కువ నీకన్నా ఎక్కువ ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే యమ్మా, ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే. యుద్ధమొస్తే దుర్గమ్మవు నీవు, ఉద్ధరించమాయమ్మవు నీవు, ఆదిశక్తివి అపరకాలివి, మహిళా నీ మహిమే సృష్టి, నీకన్నా ఎక్కువ నీకన్నా తక్కువ ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే యమ్మా, ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే. అమ్మ లేని, ఆడపిల్ల లేని సమాజం, నిజంగా ఆడపిల్ల లేని దేశం, అమ్మ లేని అనాథ అవుతుంది అనేది చాలా నిజం. కాబట్టి ఆడపిల్లల్ని ఎంత అద్భుతంగా బతికినా, వేదిక మీద లాంటి పెద్దల్ని ఎంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా కూడా ఇంకా ఆడపిల్లల పైన అణిచివేత, ఇంకా ఆడపిల్లల్ని చిన్న చూపు చూడడం మాత్రం తగ్గుతలేదు. అది తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడో చిన్నప్పుడు ఆడపిల్లనమ్మని వాడినా ఆ రోజులు పోవాలి అని 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాట పాడుకునే రోజులు ఉన్నాయని ఇంకా నేను నమ్ముతున్నా. 20 సంవత్సరాల క్రితం పాడినా, బట్ ఇప్పటికీ ఉన్నాయేమో. అట్లాంటి రోజులు పోవాలని కోరుకుంటూ, ఒకటి ఇక్కడ ఉన్న అమ్మలందరికీ డెడికేట్ చేస్తూ, ఆడపిల్ల పాట ఎందుకు కానీ ఇక్కడ ఉన్న అమ్మ ప్రతి ఒక్కటికి, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలా ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోములే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి మిమ్ము పూజించిన మీరునము తీరున అమ్మా. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి, ఓనమాలు నేర్పి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన బిడ్డను కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరు, గొప్ప డాక్టరో, కలెక్టరో కావాలనుకుంటుంది. మనసున్న తల్లి మన అమ్మ మదిలో నా కమ్మని కలలెన్నో గంటది.
జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. జై తెలంగాణ. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు ఈ వేదిక మీద నేను ఉండడం ఉమక్క మీకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను యశ్పాలన్న రాసిన పాట ఒకటి ఇప్పుడు ఈ ఇయర్ రిలీజ్ చేసిన, అంతకుముందు కూడా నేను నా ఛానల్లో పాడిన పాట. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో. పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చి పైకాడి మంటకు పొగసూరుతుంది, అమ్మ చేతి కింద చేదొడుగుంటుంది, అమ్మ చేతి కింద చేదొడుగుంటుంది. పొద్దున్నే వాకిట్ల ముగ్గయి వెలుసు నాగమల్లేలో తీగ మల్లేలో, పెరటిలోన పూల మొక్కయి మొలుసు నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో. చదువులు ఎన్నో చదివేస్తుంది పాఠశాలలో కళాశాలలో, ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది, ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది. పంతులమ్మగా పాఠాలు నేర్పి నాగమల్లేలో తీగ మల్లేలో, చదువులమ్మకే వన్నెలు తెచ్చే నాగమల్లేలో తీగ మల్లేలో. పంతులమ్మగా పాఠాలు నేర్పి నాగమల్లేలో తీగ మల్లేలో, చదువులమ్మకే వన్నెలు తెచ్చే నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో. పెళ్లి పందిరేసి పారని మూసి పచ్చని పందిట్లో పెళ్లిని చేసి అత్తగారింటికి సాగనంపుతుంటే గుండె వగిలినంత బాధపడుతుంది, గుండె వగిలినంత బాధపడుతుంది. మూరెడు తాలికి తల వంచుతుంది నాగమల్లేలో తీగ మల్లేలో, పుట్టినింటి పేరు మార్చుకుంటుంది నాగమల్లేలో తీగ మల్లేలో. మూరెడు తాలికి తల వంచుతుంది నాగమల్లేలో తీగ మల్లేలో, పుట్టినింటి పేరు మార్చుకుంటుంది నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొన్న సార్ బర్త్డే రోజు నేను పాడిన అది చాలా నిజంగా ఇందాక మేడం మాట్లాడుకుంటూ చెప్పిండ్రు, తెలంగాణలో ప్రతి పల్లెలో కూడా అందరు ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు అని చెప్పి. సార్ కోసం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న ఒక వన్ మంత్ అయింది కావచ్చు, 20 రోజుల కింద అక్కడ కుమ్మర జాతరలో 2 నెలల పాపని తొక్కి చంపిర్రు. ఆడపిల్లకి రక్షణ కోసం ఓన్లీ ఒక ఉమెన్స్ డే రోజు చెల్లె చెప్పినట్టు రోజు ఈరోజు ఒక్కరోజే మన రోజు కాదు, రోజు మన రోజులాగానే బతకాలి. అట్లాంటి సంఘటనలు జరగడం ఇప్పటికీ కూడా చాలా బాధాకరం. ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, ఇంకా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు అంటే ఎంతమంది బయట. ఇప్పుడు నేనైతే ఈ వేదిక నుండి ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను పాటలు వాడుకునేటోళ్ళు కళాకారులు పాటలే వాడుకోండి అని అనుకునే వాళ్ళకు కూడా నేను ఇదే సమాధానం. తెలంగాణలో మేడం మీరు రామన్న కూడా మీరంతా ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ కూడా రోజు నిత్యం మీటింగ్లలో పాల్గొంటున్నారు, మేము ఫాలో అవుతుంటాము. మూసీ సుందరీకరణ అని చెప్పేసి హైదరాబాద్లో మూసీ సుందరీకరణ అని చెప్పేసి అందరు ఇల్లు ఖాళీ చేయించడము, ఇల్లులు గూలగొట్టడం. ఇల్లు అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి
ప్రతి ఒక్క ప్రాణంకి, ప్రతి ఒక్క మనిషికి ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది ఒక కళ. అట్లాంటిది ఇల్లు గూలగొట్టడం మూసి సుందరీకరణ కాదురా బాబు. తెలంగాణలో మార్పు అని చెప్పి వచ్చి కూర్చున్నారు కదా. మూసి సుందరీకరణ చేస్తే ఏమొస్తుందో రాదో కానీ ఫస్ట్ తెలంగాణ ప్రజల బతుకులని సుందరీకరణ చేస్తే అప్పుడు మీకేమైనా బాగుపడతారు. కానీ 3 సంవత్సరాలకే ముక్కులకు వచ్చింది. ఇది నా స్టేట్మెంట్. నేను ఒక ఆడబిడ్డగా, ఒక కళాకారిణిగా చెప్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను కోరుకుంటూ సార్ మీద మా పేద గుడిసె మీ పేరింటేనే మురిసిపోతదయ్యో జననేత కేసీఆర్, మీ అభివృద్ధికి మా పల్లె జనాలు సలామన్నరయ్యో మా బాపు కేసీఆర్. మా పేద గుడిసె మీ పేరింటేనే మురిసిపోతదయ్యో జననేత కేసీఆర్, మీ అభివృద్ధికి మా పల్లె జనాలు సలామన్నరయ్యో మా బాపు కేసీఆర్. ఇలాంటి రోజులు మళ్ళీ తెలంగాణలో పునరుద్ధరణ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ. అందరూ ఒక్కసారి అనాలి, జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా, చాలా విషయాలు చెప్పావు. నిజంగా అటు మధుప్రియ, ఇటు గంగా ఆనుముత్యాలు వీళ్ళు తెలంగాణలో. నిజంగా మహిళలకి సమాజాన్ని ఇవాళ సమాజంకి ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి బిడ్డలు వీళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడికి రావడం నిజంగా నాకు చాలా సంతోషం వేస్తుంది. అక్క మన అందరి